హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటియాల యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఎంపీ స్టైల్ కడీ పకోడా చేస్తున్నాను. స్టార్టింగ్ లో కడాయిలో శనగపిండి వేసేటప్పుడు వీడియో కొంచెం మిస్ అయిపోయింది. వీడియో తీయలేదు యాక్చువల్ గా నేను. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక కడాయిలో ఒక 1 కప్ వరకు శనగపిండి తీసేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కొద్దిగా పల్చగా చేయితో ఇలా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా పల్చగానే ఉండాలి, గట్టిగా మాత్రం ఉండకూడదు అనమాట. సో ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది నేనైతే చేయలేదు, మా ఫ్రెండ్ చేస్తే వీడియో తీసాను అనమాట, ఎంపీ ఫ్రెండ్. సో నేనైతే కడీ పకోడీ ఎలా చేయడం నేర్చేసుకున్నాను. సో మీరు కూడా నేర్చేసుకోండి. సో నెక్స్ట్ అయితే కడాయిని గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలన్నమాట, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. సో స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా. ఇలా కొద్దిగా టైట్ అవుతుంటుంది అనమాట బ్యాటర్ అనేది. సో కలపడం మాత్రం అస్సలు ఆపకూడదు, కంటిన్యూ కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా కొద్దిగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కడీ పకోడీ ఎలా చేయాలని చెప్పేసి దగ్గరుండి. సో చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే. సో నేనైతే నేర్చేసుకున్నాను ఇప్పుడు ఎలా చేయడం అని చెప్పేసి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నేర్చేసుకోండి. సో ఫైనల్ గా అయితే ఇలా మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత ఏదైనా ప్లేట్ లో కానీ దేంట్లో అయినా వేసేసుకుని ఇలా మొత్తం పేర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. సో దానైతే ఇలా తన దగ్గర పెద్దది ప్లేట్ లాంటిది ఉంటే దాంట్లో వేసుకుని రిటర్న్ చేసేసుకుని దానిపైన అయితే యాడ్ చేసుకుని చల్లారబెట్టేసింది అనమాట. నెక్స్ట్ ఒక 10 or 20 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఆరిపోతుంది, చల్లారిపోయిన తర్వాత ఇలా తీసేసుకుని వీటిని పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. సో వీటిని అయితే మనకు నచ్చిన షేప్ లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ మాత్రం ఇలా అన్ని పొడుగానే కట్ చేస్తుంది. సో అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని తీసేసుకోవాలి. సో మీలో ఎంతమందికి కడీ పకోడా చేయడం వచ్చో ఒక్కసారి నాకు కామెంట్ చేసేయండి. సో నేనైతే చాలా సార్లు తిన్నాను, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి నేను కూడా ట్రై చేసి మీతో ఒకసారి షేర్ చేసేసుకుంటాను. సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒక్కసారి చూసేస్తే కంపల్సరీగా మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసి ట్రై చేసేయండి. సో ఫైనల్ గా అయితే ఇలా మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాము. లేదా అంటే కొంతమంది ఎలా చేస్తారు అంటే వీటిని శనగపిండితో డైరెక్ట్ గా ఆయిల్లోనే పకోడీ లాగా వేసేసి తీసేసి డైరెక్ట్ గా వేసేసుకుంటారు. సో అలా కాకుండా మనం ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు యాక్చువల్గా అయితే కడీ పకోడా ఇలాగే చేస్తారంట ప్రాసెస్. సో ఎంపీ సైడ్ అయితే చాలా స్పెషల్ కర్రీ అంట ఇది. చాలా మంది ఇలాగే చేస్తారు అండ్ చాలా బాగుంటుందని కూడా తను చెప్పింది. సో వాటిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత వేడి ఆయిల్లో వేసుకుని కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా మిగతావన్నీ కూడా అన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసి సో ఫైనల్ గా అయితే అన్ని ఫ్రై చేయడం అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాం మేము. సో నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు దాంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నారు. సో మెంతులు యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ వరకు. సో ఆవాలు కొంచెం మంచిగా చిటపటమని వేగిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు. చాలా ఇంపార్టెంట్, కానీ మా దగ్గర ప్రెసెంట్ కరివేపాకు అయితే లేదు, సో వేయలేదు. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందంట అండి కడి. ప్రెసెంట్ లేక మేమైతే వేయలేదు. లాస్ట్ లో అయితే ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం వేడి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 గ్లాస్ వరకు. అది మరుగుతూనే ఉండాలి. ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. ప్రెసెంట్ మా దగ్గర అయితే లేదు. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాకెట్ వరకు పెరుగు తీసేసుకొని ఇలా మొత్తం ముద్దలుగా ఉంటుంది కదా, ఒకసారి ఇలా మొత్తం పల్చగా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 1-1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు, మినిమం ఒక 2-3 స్పూన్స్ సరిపోతుంది, 3 స్పూన్స్ వరకు శనగపిండి మళ్ళీ యాడ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి బాగా. సో ఇలా బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గానే ఉండాలన్నమాట, ఉండలు లేకుండా మాత్రం బాగా కలిపేసుకోవాలి. వేడి వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ముందే పెరుగు, ఆ పెరుగులో ఇది శనగపిండి బ్యాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయిలో అయితే మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా యమ్మీ టేస్టీగా కనిపిస్తుంది కదా, దీన్ని చూస్తే నోరు ఊరిపోతుంది నాకైతే. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత సో ఒక 1 or 2 స్పూన్స్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరొక 10 మినిట్స్ అయితే బాగా మరగాలి, కొద్దిగా చిక్కబడవాలన్నమాట. చూడండి ఇలా చిక్కబడిపోయిన తర్వాత అయితే లాస్ట్ లో ఫైనల్ గా మనం చేసుకున్న పకోడీ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి. పకోడా అంతా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీ పకోడా అయితే రెడీ అయిపోతుంది. సో దీంట్లో అయితే మనం కారం ఎక్కడ యాడ్ చేయలేదు, ఓన్లీ మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కదా, అది సరిపోతుందంట. సో కారం అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
సో బాగా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీంట్లో మసాలాలు అంటే ఏమీ అవసరం లేదని చెప్పారు. ఏం మసాలాలు కూడా యాడ్ చేయరంట యాక్చువల్గా. సో మసాలాస్ అయితే ఏం అవసరం లేదు. సో మీకు గనక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు బాయ్.